హాయ్ అండి. నేను ఝాన్సీని. మనము ఎన్నో రకాల నిమ్మ మొక్కల్ని పెంచుతున్నామండి. ఇప్పుడు ఈ ఆర్గానిక్‌గా వచ్చిన తర్వాత, టెర్రస్ గార్డెన్ వచ్చిన తర్వాత నిమ్మ మొక్కల్లో ఎన్ని రకాలో వస్తున్నాయి, అమ్ముతున్నారు. అలానే అందరి దగ్గర ఉంటున్నాయి. నా దగ్గర కూడా అలానే ఉన్నాయండి. 4, 5 రకాల నిమ్మ మొక్కలున్నాయి. కానీ తీగజాతి నిమ్మ మొక్కను చూసుంటారా మీరు? నేనైతే గనక ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నానండి తీగజాతి నిమ్మ మొక్కని. కాయలు చిన్న చిన్న కాయలే వస్తాయి. కానీ చాలా పుల్లగా ఉంటాయి. అది నేను 2, 3 చోట్ల పెడితే 2, 3 చోట్ల పాపం బతికిందండి. నా చేత్తోనే నేను అటు కదిలి, ఇటు కదిలి పోయింది. ఒక్క వేరనేది కూడా లేకుండా పంపించారు వాళ్ళు. అయినా మనకు వాపస్ చేయటానికి ఉండదు కాబట్టి అలానే బతికించుకున్నాను. 2 చోట్ల కూడా అట్లానే మిస్ అయింది. ఇక లాస్ట్‌కి నేను షేడెడ్ నెట్ కోసం అనేసి పెద్ద పెద్ద బకెట్లు పెట్టుకున్నానండి. బకెట్లు అంటే పెరుగు బకెట్లు. ఇక ఫైనల్‌గా దానిలో పెట్టేశాననమాట. పెట్టేటప్పుడు ఏం చేశానంటే అలోవెరా జెల్ ఉంటుంది కదండీ! అది బాగా అప్లై చేసేసి పెట్టి, ఆ మొక్కని కూడా అక్కడే గుచ్చేసాను ఆ మట్టిలోనే. అది చక్కగా బతికింది. క్రేపర్‌లాగా అయింది. కాయలు కూడా స్టార్ట్ అయినాయి. అది చూడండి కాయలు కూడా స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న గోళీ కాయలంతే ఉంటాయండి. కానీ పులుపు మటికి విపరీతంగా ఉంటది. ఇప్పుడు సీజన్ కదండీ! బాగా వస్తాయి కాయలు. నేను ఈ రకంగా మొక్క తీసుకొచ్చి పెట్టుకోవటము, నాకు బతకటం అంటే కొంచెం హ్యాపీగా ఉంది. అంటే రేర్ వెరైటీ మన దగ్గర కూడా ఉందంటే హ్యాపీగా ఉంటది కదండీ! ఉంటానండి.